కార్తీక దీపం సీరియల్ రివ్యూ. ఈ 2, 3 రోజులుగా ఏం పెద్ద ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఓన్లీ ఒకే పాయింట్‌ని తీసుకొని అరగంట సాగదీస్తున్నారు. అందుకే ఈ 3 రోజుల ఎపిసోడ్ రివ్యూస్ ఈరోజే వస్తాయన్నమాట మన ఛానల్‌లో. స్కూల్లో శౌర్య వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ ఇంకా లంచ్ తీసుకురాలేదని. ఆ అమ్మకు లేట్ అవుతుందేమో, నా బ్యాగ్లో 2 అరటిపళ్ళు ఉన్నాయి కదా అవి తిందామని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు నరసింహ స్కూల్లో ఎవరినో డ్రాప్ చేసి శౌర్యను చూస్తాడనమాట. ఓ శౌర్యతో మాట్లాడాలి, ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అనేసి దగ్గరికి వస్తాడు. శౌర్య చూసి భయపడుతుంది. ఓ పూలు కోసినందుకు ఇక్కడ కొట్టడానికి వచ్చాడో ఈ బూచోడని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుందనమాట. వీడు కూడా తరుముకుంటూ వెళ్తాడు. అలాగే ఒక చోట పోయి దాంకుంటుంది. ఒక బాల్స్ అవి ఉన్న ప్లే రూమ్లో దాంకుంటుంది. అక్కడ కనిపెట్టి మళ్ళీ అక్కడికి కూడా వెళ్తాడు. అక్కడ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. అప్పుడే దీప స్టెప్స్ ఎక్కుతూ వస్తుంది లంచ్ బాగ్ తీసుకొని. అప్పుడు నరసింహ వెంబడిస్తూ ఉంటాడు శౌర్యని. శౌర్య మాత్రం వద్దండి, నన్ను కొట్టద్దండి, నేను ఎప్పుడు ఇంకా పూలు కొయ్యను అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. అంతలో దగ్గరికి రాబోతాడు. ఇంకా అప్పుడు అమ్మ అని గట్టి కరుస్తుంది కళ్ళు మూసుకుని. వెంటనే దీప వచ్చి తనని దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడు శౌర్య, అమ్మ ఈ బూచోడు మళ్ళీ వచ్చాడమ్మా నన్ను కొట్టడానికి, నిన్ను కూడా కొడతాడేమో, పదమ్మ మనం పారిపోదాము అంటుంది. నేను వచ్చేసాను కదమ్మా, నిన్నెవ్వరు ఏం చేయరు, మన ఇద్దరిని ఎవరు ఏం చేయరు, నువ్వు ఎందుకు వచ్చావని నరసింహని అడుగుతుంది. ఓ అంటే నేను ఎవరో కూడా ఇంకా నీ కూతురికి చెప్పలేదన్నమాట, నువ్వు అంటే నీ వీక్నెస్ నాకు తెలిసిపోయింది అని అంటాడనమాట. అప్పుడు శౌర్య, నువ్వు వెళ్ళి భోజనం చేయి, నేను చూసుకుంటాను ఇక్కడ అని శౌర్యని పంపించేస్తుంది. నువ్వు ఎప్పుడు నా కూతురు దగ్గరికి రాకు, మీ ఇద్దరు మా ఇద్దరిని మీ జీవితాల్లోండి పంపించేస్తేనే కదా మా బ్రతుకు మేము బ్రతుక్కుంటున్నాం, మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది. నువ్వు నా కళ్ళ ముందు ఉండకూడదే, నువ్వు ఈ ఊరు నుండి నాకు భయపడి వెళ్ళిపోతేనే కానీ నేను నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వను అంటాడు. ఈ రోజులు నీ వీక్నెస్ అంటే నువ్వు ఎలా దొరుకుతావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. నీ కూతురికి నేనే తండ్రిని చెప్పకపోవడమే నీ వీక్నెస్. కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడ నుండి వెళ్ళలేదంటే నీ కూతురికి నేనే చెప్పేస్తాను నీ తండ్రిని అనేసి అని బెదిరిస్తాడనమాట. ఆ విషయాన్ని పట్టుకొని దీపజయ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. హోటల్కి వచ్చి పని చేస్తూ కూడా అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా చెప్పేస్తాడో ఏమో అనేసి. అంతలో మళ్ళీ ఇంకొక రోజు అక్కడికి వస్తాడు నరసింహ. హోటల్కి కూడా వస్తాడనమాట. అక్కడ కూడా అల్లరి చేస్తే భయపడి పారిపోతుంది అనుకుని అక్కడ వచ్చేసి చాలా దౌర్జన్యంగా ఒక టేబుల్ మీద కూర్చొని దీపను పెద్ద ఆయన్ని, అదే బాబాయిని, హోటల్ బాబాయిని బెదిరిస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు పట్టించుకోరనమాట. అప్పుడు కార్తీక్ అక్కడికి వస్తాడు. కానీ మళ్ళీ కల్పించుకుంటే దీప కోప్పడుతుందేమో అని బయటే ఉండి హోటల్ బాబాయికి కాల్ చేస్తాడు, నేను చెప్పినట్లు చేయండి అని. అప్పుడు హోటల్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి కావాలనే నరసింహతో గొడవ పెట్టుకుంటాడనమాట. నరసింహ, ఏంట్రా నా మీదకి వస్తున్నావు, నీకు 2 పడాలి అని లేస్తాడు. నరసింహ కొట్టకముందే ఈయన కావాలని కింద పడిపోయి డ్రామా చేస్తాడు. అయ్యో నన్ను కొట్టేశాడు చూడండి అని అందరినీ, హోటల్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి బాగా చివాట్లు పెట్టిస్తాడు నరసింహకి. ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్న ఏమో దీప ఎక్కడ చెప్పేస్తుందో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎవరేం పిలిచినా కూడా ఉలిక్కి పడుతూ ఉంటాడనమాట. అదే ఆలోచనలో ఉంటాడు, ఎక్కడ తెలిసిపోతుందని. మరి తప్పు చేయకుండా ఉండొచ్చు కదా, ఎంతో మంచివాడు, దేవుడు, శ్రీరాముడు అనుకుంటూ తన భార్య, కానీ ఇట్లా తప్పుడడుగు వేశాడు. ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుంది. తర్వాత కార్తీక్ ఇంట్లోకి వస్తూనే కార్తీక్ని చూసి కూడా కార్తీక్ వాళ్ళ నాన్న కొంచెం బెదురుతాడనమాట. మాట్లాడుతున్న కాల్ని కట్ చేసేసి వెంటనే కొంచెం షేక్ అవ్వడం మొదలు పెడతాడు. ఏంటి మాస్టారు, ఏంటి ఏమైనా తప్పు చేశారా, అందుకే అంత భయపడుతున్నారు అనేసి, నేను మీరు ఇందాక మాట్లాడిన నెంబర్కి మళ్ళీ రీడైల్ చేయనా అంటాడు. ఏంటి వీడికి ఏమైనా దీప చెప్పిందా అని భయపడతాడు ఆయన. తర్వాత మీ అమ్మకు ఒకసారి కాల్ చేయరా, తను ఫోన్ చేసిందో లేదో, నేను ఇందాక చేసినప్పుడు మళ్ళీ తింటానంది, మీ అమ్మ తినకపోతే కరెక్ట్ టైంకి ఆరోగ్యం పాడైపోతుంది అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు కార్తీక్, మీలాంటి భర్తను నేను ఇంతవరకు చూడలేదు నాన్న, మీరు చాలా మంచివాళ్ళు, బహుశా ఫ్యూచర్లో నేను కూడా ఇంత మంచి భర్తగా ఉంటానో లేదో తెలియదు, మీరు మాత్రం చాలా మంచివాళ్ళు అని చెప్తాడు కార్తీక్. అప్పుడు ఆయన మనసులో బాధపడతాడు, మీ పిన్ని గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవురా అనేసి. తర్వాత రాత్రి దీప భోజనం తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడు శౌర్య అక్కడికి వచ్చి, అమ్మ రేపు నేను స్కూల్కి వెళ్ళను, ఆ బూచోడు మళ్ళీ రేపు కూడా వస్తాడేమో అంటే, అలా ఏం జరగదమ్మా, నేను చూసుకుంటాను అవన్నీ అంటుంది. లేదమ్మా, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కార్తీక్ వాళ్ళ నాన్న ఉన్నాడు, జోకి వాళ్ళ నాన్న ఉన్నాడు, కానీ మరి మా నాన్న రాడేంటి అంటుంది. ఇప్పుడు నాన్న గురించి ఎందుకమ్మా, అవన్నీ వదిలేసి నువ్వు బాగా చదువుకో ఉంటుంది. అయితే మనం కార్తీక్ చెప్దామమ్మా, కార్తీక్ నేనంటే చాలా ఇష్టం కదా, అప్పుడు ఆ బూచోడుతో మాట్లాడతాడు, నా దగ్గరికి రాకుండా చేస్తాడు అంటే అప్పుడు దీప కోప్పడుతుంది అనమాట. మన విషయాలన్నీ అందరికీ చెప్పకూడదు, అసలు కార్తీక్ చెప్పకూడదు, నువ్వు ప్రతిసారి అదే మాట్లాడుతున్నావు, నేను వద్దనైతే చేస్తున్నావు అని చాలా కోప్పడుతుంది. అప్పుడు శౌర్య అలుగుతుందనమాట, నువ్వే వండుకొని నువ్వే తిను పువ్వ, నేను తినను, ఎప్పుడు కార్తీక్ విషయం ఎత్తితేనే నువ్వు నన్ను అరుస్తున్నావని వెళ్ళి అలిగి పడుకుంటుందన్నమాట. సరే కాసేపు పడుకున్న తర్వాత, అమ్మో నా కడుపులో ఎలకలు వస్తాయేమో, ఒకసారి అమ్మ చెప్పింది కదా ఆకలితో పడుకుంటే కడుపులో ఎలకలు తిరుగుతాయని, అమ్మో చిన్న చిన్న ఎలకలు వచ్చేస్తాయేమో, ఆకలి వేస్తుందే ఎలాగని వాళ్ళ అమ్మ భోజనం చేస్తుందా లేదని వెళ్ళి తొంగి చూస్తుంది. అప్పుడు ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది దీప. ఓ అయితే నాకు అమ్మ తెస్తుంది కదా, నేను పోయి పడుకున్నట్లు నటిద్దాము, వెంటనే తినకూడదు అడుగుతూనే అని పోయి పడుకుంటుంది అనమాట. అప్పుడు దీప ప్లేట్లో అన్నం తీసుకొచ్చి, ఓ శౌర్య పాపం నిద్రపోయింది, చదివి అలసిపోయింది, కాబట్టి నేను బయట వెళ్ళి కూర్చొని నేను ఒక్కటే తింటాను, శౌర్య రేపు తింటుందిలే అని కావాలని అంటుందన్నమాట. నేనేం
పడుకోలేదు, నాకు కూడా బువ్వ కావాలి, లేకుంటే చిన్న చిన్న ఎలుకలు వచ్చేస్తాయి నా పొట్టలోకి అంటుంది. మరి నేను వండింది తిన్నావు కదా అంటుంది. అది ఊరికే అన్నాను, నేను తింటానమ్మా అంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. అమ్మ మా స్కూల్లో ఆటల పోటీలు పాటల పోటీలు పెడుతున్నారు, నేను ఈ బుజ్జి బొజ్జతో ఆటల పోటీలో పాల్గొనలేను కాబట్టి పాటల పోటీలోనే పాల్గొందామని పేరు ఇచ్చాను, నువ్వు నాకు పాట నేర్పించమ్మా అంటుంది. తర్వాత ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్ అక్కడికి వస్తాడు. మీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం అంటాడు. అయ్యో అనుకుంటాడు కార్తీక్. అప్పుడు దీప పచ్చళ్ళు పెట్టడానికి దీప బాగా పెడుతుందంట అని చెప్పి కాంచనకి పచ్చళ్ళు పంపించడానికి దీపని పంపిస్తారనమాట వాళ్ళ ఇంటికి. మంచి మామిడికాయలు తెప్పించండి అమ్మా, నేను పచ్చడి పడతాను అంటుంది దీప. అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారని ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.